సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన కుంభవృష్టికి కోదాడ పెద్ద చెరువు నిండుకుండలా మారి అలుగు పారుతోంది. దీంతో కోదాడ నుంచి అనంతగిరి వెళ్లే రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడకు నిత్యం 30 నుంచి 40 గ్రామాల ప్రజలు వచ్చి పోతుంటారని, వర్షం పడినప్పుడల్లా ఇబ్బందులు తప్పడం లేదని కూడా ప్రజలు వాపోతున్నారు. చుట్టూ తిరిగి రావాలంటే దూరాంబరం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోదాడ పెద్ద చెరువుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాలు రాకపోకలు డైలీ కోదాడుకి వెళ్తా ఉంటారు. వాళ్ళు హాస్పిటలైజేషన్ కానీ, ఫార్మర్స్ కానీ ఏదైనా ఫెర్టిలైజర్స్ అవి కొనుక్కోరాడానికి రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి ఇలాగే ప్రాబ్లం అవుతుంది. ఎవరు కనీసం పెద్ద బ్రిడ్జి కడదామనే ఆలోచన కూడా లేదు. ప్రభుత్వానికి తెలియజేయండి ఏమనగా, మీరు ఏదైనా సహకారం చేస్తే ఈ బ్రిడ్జి కట్టేలాగుంటే 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హాస్పిటలైజేషన్, పిల్లలు ఏదైనా డెలివరీ కేసులు కానీ వీళ్ళ చుట్టూ తిరిగి రావాలంటే 30 నుంచి 40 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి రావాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ బ్రిడ్జి పైన ఏదన్నా నిర్ణయం తీసుకొని అతి త్వరలో ఇలా దీన్ని ఏదన్నా కంప్లీట్ చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నానండి.